హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి గదండీ! ఈ ఎండలకి బయటకి రావాలంటే చాలా భయమేస్తుందండి. డే టైమ్‌లో అస్సలు బయటికి రాలేకపోతున్నాము. అందుకే ఈ టైం చూసుకొని ఈవినింగ్ టైమ్ నేను మా మరదలైతే బయటకొచ్చాము. ఒక చిన్న షాపింగ్ ఉంటే సరే చూసుకొని వెళ్దామని చెప్పి బయటకొచ్చాము. మీరు గూడా ఎండల్లో అనవసరంగా ఎక్కువ బయటకి తిరగొద్దండి. ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి ఎండలకి. నాకైతే ఒక మేకప్ ఈవెంట్ ఉంది. అందుకని నాకు కొన్ని ఐటెమ్స్ కావాల్సుంటే కొనుక్కోవడానికని బయటకొచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే ఈ షాప్‌లో అయితే ఎవ్వరు లేరు. ఆ షాప్ అతను షాప్ వదిలేసి ఎక్కడికో ఎళ్ళిపోయాడు. చాలా సేపయితే వెయిట్ చేశాము. చాలా సేపు రాలేదతను. ఎంట్రన్స్‌లో స్టూల్స్ అడ్డం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడో. షాప్ అలా వదిలేసి ఎళ్ళిపోతారండి ఎవరన్నా? సరేలే అని చెప్పి ఇంకెందుకు టైం వేస్ట్ అని చెప్పి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక హోల్‌సేల్ షాప్ ఉంది. ఇంకక్కడ హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్ అవి తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇదే ఆ షాపు. ఇక్కడ అన్నీ హోల్‌సేల్‌లో రేట్‌కే దొరుకుతాయి. ఇక్కడ షాప్స్ వాళ్ళు, ఫ్యాన్సీ షాపుల వాళ్ళు, అట్లాంటి వాళ్ళు బల్క్‌గా తీసుకెళ్ళి వాళ్ళు రీసేల్ చేసుకోవడానికైతే యూజ్ అవుతాయి బాగా. సింగిల్‌గా కూడా ఇస్తారు. బయట షాపులకి, ఈ షాప్‌కి కొంచెం ప్రైస్ అయితే డిఫరెన్స్ ఉంటది. నాకైతే బయట షాప్‌లో కొన్నదానికి, ఈ షాప్‌లో కొన్నదానికి ఒక రూ. 5 అయితే నాకు డిఫరెన్స్ ఉంటది. సరేలే అని చెప్పేసి నాకు కావాల్సిన సేఫ్టీ పిన్స్, హెయిర్ పిన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే అన్నీ ఉంటాయండి. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ మొత్తం ఉంటాయి. సవరాలు మొత్తం ఉంటాయి. ఏదైనా ఫంక్షన్‌కి బాగా యూజ్ అవుతది. మీ 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 ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇలాంటి షాప్‌కొచ్చి తీసుకోండి. కొంచెం తక్కువకు దొరుకుతాయి. అనవసరంగా డబ్బులు పెట్టకుండా ఇట్లాంటి దగ్గర తీసుకుంటే మనకి కొంచెం మనీ సేవ్ అవుతది గదా! అని జెప్పేసి కావాల్సినయన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఈ రబ్బర్ బ్యాండ్ అడిగితే సింగిల్‌గా ఇవ్వమన్నాడు. బాక్స్ వచ్చేసి రూ. 320 చెప్పాడు. సరే అని జెప్పి నాకు కావాల్సిన హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్ తీసేసుకొని బిల్ పే చేసేసి ముందొచ్చాం గదా! ఆ షాప్‌కైతే వచ్చేసాము. ఆ షాప్‌కొస్తే ఆ షాప్‌లో అతనైతే ఇప్పుడొచ్చేసాడు. సరే అని జెప్పేసి మాకు కావాల్సినయయితే తీసుకున్నాను. నాకొక హెయిర్ పిన్స్, ఒక కాజల్ కావాలి. అవి రెండైతే తీసుకున్నాను. తీసుకొని మొత్తం అలా షాప్ అంతా తిరిగి చూసిన తర్వాత ఈ నెయిల్ పాలిష్‌లు నచ్చాయి. ఒక నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చాలా స్టాక్ అయితే ఉంది. స్టాక్ కూడా ఫ్రెష్‌గుంది. బావుంది షాపు. ఒక బ్యూటీ పార్లర్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కావాల్సిన ఐటెమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతున్నాయండి. ఫేషియల్ కిట్స్, ఐబ్రో థ్రెడ్స్ మొత్తం ఒక బ్యూటీ పార్లర్‌కి ఏమేమి ఐటెమ్స్ కావాలో అన్నీ ఇక్కడున్నాయి. ఆహ్, ఐటెమ్స్ కూడా బాగున్నాయి. సరే మొత్తం ఒకసారి చూసేసాను. నాకు కావాల్సినయన్నీ తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత నాకు బిల్ అయితే ఒక 1000 అయింది. సరే అని చెప్పేసి బిల్ పే చేసేసి ఇంకా మార్కెట్‌కెళ్దాం అనుకున్నాము. ఇక్కడ నాకు ఈ కాజలయితే ఇచ్చాడు. ఇదేదో కొత్త కొత్త బ్రాండ్ అని చెప్పి ఇచ్చాడు. 24 అవర్స్ స్టే అని చెప్పాడు. సరే ఓకేలే అని చెప్పి తీసుకున్నాను. ట్రై చేద్దామని చెప్పి. స్మడ్జ్ అయితే అవ్వట్లేదు. చూడాలి ఇంకా ఎలా ఉంటదో. మొత్తానికి నాకు కావాల్సినయన్ని తీసుకొని బిల్ పే చేసేసి బయటికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి మార్కెట్‌కెళ్ళాలని చెప్పి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి మార్కెట్‌కెళ్ళి కొన్ని వెజిటబుల్స్ తీసుకొని ఇంటికెళ్ళిపోతాము. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే ఈ ఈ ప్లేసు ఎంతమందికి తెలుసో నా వీడియో చూసే వాళ్ళకి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మార్కెట్ రోడ్‌కైతే వచ్చేసాము. ఇంకా ఈ రోడ్‌లో వచ్చిన తర్వాత మీకు నేను ఇక్కడ ఒక షాప్ చూపిస్తాను. ఈ షాప్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు వీడియో లాస్ట్‌లో చెప్తాను ఆ షాప్ గురించి. ఇంక ఈ ష ఇది ఇదిగోండి ఇదే ఈ షాపు. ఇక్కడ దాటుకొని ముందుకొస్తే ఇక్కడ ఎండు చేపల సెక్షను ఇదంతా. ఇంక ఇటేమో ఫ్రూట్స్. ఇది ఇలా దాటుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడేనండి మార్కెట్ ఎంట్రన్స్. ఎంట్రన్స్‌లోనే మనకు కావాల్సిన వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. కానీ మనం అక్కడితో ఆగం గదా! ముందుకెళ్ళాలి గదా! అని చెప్పేసి లోపలికెళ్ళిపోయాము. లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ టమాటాలు బాగున్నాయి. కొంచెం ఫ్రెష్‌గున్నాయి. ఇంకా కిలో ఎంత అని అడిగితే కిలో రూ. 40 చెప్పాడు. నేను 2 డేస్ ముందే 2 కిలోలు రూ. 50కి తీసుకున్నాను.
ఇంకా నాకు టమాటాలు అయితే వద్దని చెప్తే మా మరదలైతే తీసుకుంది. తను 2 కిలోలు తీసుకుంది. ఇంకా నాకు ఆనియన్స్ కావాలని చెప్పి నేను అలాగ ముందుకెళ్తే ఇక్కడ ఒక తాత అయితే ఆనియన్స్ అమ్ముతున్నాడు. ఇక్కడ ఆనియన్స్ బాగున్నాయి. సరే ఎంత అని అడిగితే 100కి 4 కిలోలు అని చెప్పాడు. ఇంకా నేను 50 రూపాయలకి 2 కిలోలు తీసుకున్నాను. ఇంకా నీకు కావాల్సినవి నువ్వే తీసుకో నాయనా అని చెప్పి ఆ తాత నాకు చెప్పాడు. నేనే వేరుకున్నాను నాకు నచ్చినవి. కొంతమంది అలా ఒప్పుకోరండి. వాళ్ళే ఇస్తారు. పాడైపోయినవి పిచ్చి పిచ్చివన్నీ ఇస్తారు. కానీ తాత మాత్రం నన్నే తీసుకోమన్నాడు. ఇవి తీసేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేసి ఇంటికి వచ్చాము. ఇక్కడ నేను షాప్ చెప్పాను కదా, ఆ షాప్ అయితే వాళ్ళు ఒక యూట్యూబర్స్ అండి, హస్బెండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి అప్పు లక్కీ బ్లాగ్స్ అనుకుంటాను. వాళ్ళది. ఆ షాప్ కూడా చాలాసార్లు చూపించారు ఆ వీడియోస్లో. బాగుంటాయి వాళ్ళ వీడియోస్. ఆ షాప్ వాళ్ళదేనండి. ఇంకా వాళ్ళు ఉంటారనుకున్నాను, వాళ్ళు లేరు ఆ షాప్లో. వాళ్ళు ఎక్కడో పక్కకి వెళ్ళి ఉంటారు అని చెప్పేసి సరేలే అనుకొని వచ్చేసాము. ఇక్కడ ఈ హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా, ఆ షాప్ గురించి అన్న చెప్తారు. ప్లీజ్ విజిట్. అంటే అన్ని ఐటమ్ దొరుకుతాయి, హోల్సేల్ ఐటమ్ అన్నీ. రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లు, టిక్లు, పుల్ పిన్లు, పక్కా పిన్లు అన్ని ఐటమ్. 5 రూపాయల నుంచి 2 రూపాయల నుంచి అన్నీ ఉంటాయి ఐటమ్. హోల్సేల్ రేటే మొత్తం. ఏది కావాలో అన్నీ ఉంటాయి. నెల పాలిష్లు, కాటిగా, తెలుగు, పుల్ పిన్, 2 ఇన్లు కానీ మొత్తం ఉంటాయి.